ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు. గత కాలమంతయు మనలను కాపాడిన దేవునికి స్తోత్రం. ఈ నూతన దినమును మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రము చెప్పుచు మనం ఈనాటి దేవుని స్వరం వినుటకు కీర్తనలు 118 6వ వచనమును చదువుకుందాం. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? ఒక విశ్వాసి దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనను ఆశ్రయించుచున్న విశ్వాసి పలికే మాటలివి. అందుకే ఈ కీర్తనకారుడు ఎంతో నిశ్చయముగా యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు అని చెప్పుచున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయాలు ఏంటంటే, మొదట దేవుడు నీ పక్షమున ఎప్పుడు ఉంటాడు అంటే, ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన పక్షముకు నీవు వచ్చినప్పుడు ఆయన నీ పక్షముగా ఉంటాడు. కానీ చాలాసార్లు విశ్వాసులైన వారు లేక మనము పరిస్థితులను బట్టి, బంధాన్ని బట్టి, స్నేహాన్ని బట్టి, పలుకుబడిని బట్టి, పేరును బట్టి, ఈ విధముగా అనేక కారణాలను బట్టి మనుషుల పక్షముకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా వెళ్ళేవారు మనుషులకు భయపడేవారు. మనుషులకు భయపడిన కారణముగానే మనుషుల పక్షముకు వెళుతారు. ఇటువంటి వారికి దేవుని సహాయం కానీ దేవుని తోడు కానీ దొరకదు. వారు మనుషుల భయంతో నిండుకొని ఉంటారు. వారేది చెబితే వీరు అదే చేస్తారు. గనుక ఈ విధమైన జీవితాన్ని ఒకవేళ నువ్వు జీవిస్తున్నావేమో ఈరోజు నిన్ను నీవు పరీక్షించుకో. రెండవ విషయం, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు అని నీవు ఎప్పుడు చెప్పగలవు అంటే, దేవుడు నీ పక్షముగా ఉన్నప్పుడు, నీకు దేవునితో సరియైన సంబంధం కలిగి ఉన్నప్పుడు నీవు విశ్వాసంతో ఈ మాటను చెప్పగలుగుతావు. అయితే ఈరోజు ఏండ్ల తరబడిన విశ్వాసులైనను వారు ఎంతో వాక్యమును వినిన వారే కావచ్చు. వారిలో భయం అనేది ఏలుబడి చేయుచున్నది. ఏ చిన్న విషయానికి కూడా వారు తొందరగా భయపడతారు. ఈ విధముగా క్రీస్తు విరోధులకే గాని, అధికారులకే గాని, రాజకీయ నాయకులకే గాని, మంత్రతంత్రాలు చేయువారికే గాని, త్రాగుబోతులకే గాని, ఈ విధముగా అనేక రకములైన మనుషులకు భయపడుతూ ఉంటారు. కానీ ఒక విశ్వాసికి ఇలాంటి భయము ఉండకూడదు. ఒకవేళ ఇలాంటి భయము నీలో ఉన్నది అంటే నీకు దేవునితో సరియైన సంబంధం లేదని అర్థం. దేవునితో సరియైన సంబంధం లేనప్పుడే ఇలాంటి భయాలకు చోటు దొరుకుతుంది. అందుకే యేసుప్రభు తన శిష్యులకు మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి అని చెప్పుచున్నాడు. అయితే ఈరోజు చాలా మంది వారి దేహమును చంపు వారికి, వారి దేహమునకు హాని కలిగించే వారికే భయపడతారు. వారి ఆత్మను, వారి దేహమును కూడా నరకములో నశింపజేయు దేవునికి మాత్రము ఏమాత్రము భయపడరు. అందుకే చాలా మంది తమ శరీరము గురించి ఆలోచించువారే ఉన్నారు. తమ శరీరము గురించి ఆలోచించే వారికి దేవునితో సరియైన బంధం లేదు. వారితో దేవుడు ఉండడు. దేవుడు వారి పక్షముగా ఉండడు. దేవునికి భయపడే వ్యక్తి మనుషులకు ఎన్నడూ కూడా భయపడడు అనే ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? దేవునితో నీకు సరియైన బంధం ఉందా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడని నీవు అనుభవపూర్వకంగా చెప్పగలుగుచున్నావా? నీవు మనుషులకు భయపడుచున్నావా లేక దేవునికి భయపడుచున్నావా? ఒకసారి ఈ విషయాలన్నింటిని పెట్టి నీ జీవితాన్ని పరీక్షించుకొని చూడు. ఒకవేళ ఈ విధముగా నీ జీవితం ఉన్నట్లయితే నీ జీవితాన్ని పెట్టి దేవుని ఎదుట ప్రార్థించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవా, ఈ ఉదయకాలము కొరకు నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యము కొరకు నీకు వందనాలు. అవును ప్రభువా, నీవు మా పక్షముగా ఉండగా ఏ నరునికి భయపడనవసరము లేదు. నీవు మా పక్షముగా ఉండాలంటే నీతో మాకు సరియైన సంబంధము కలిగి ఉండాలని మాతో మాట్లాడినావు. అలాగే నీవు చెప్పినట్టుగా దేహమును చంపు మనుషునికి భయపడక ఆత్మను దేహమును నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడుడని చెప్పి ఉన్నావు. గనుక ఈ రోజు నుండి మేము నీకే భయపడుచు నీ కొరకు జీవించే జీవితాన్ని మాకు దయచేయమని, సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.